ఏంటి కొరడా పట్టుకున్నావు? వదులు. మీరు చేస్తున్నది చాలా తప్పు. మరి ఆ అమ్మాయి చేసిందేంటో ఒప్పా? అయితే తన భర్త ఎవరో చెప్పి అతన్ని తీసుకురమ్మని చెప్పు, శిక్ష ఉండదు. తనంతట తనేమి అమ్మవారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని అనుకుందా? తను తప్పు చేసిందని మీరు అనడానికి? మీరే అన్నారు కదా, అమ్మవారు తనని ఎంచుకుందని, తన దగ్గరికి అమ్మవారు వచ్చారని. అలా చూస్తే దీంట్లో తన తప్పే ఉంది. తను నిజంగా తప్పు చేస్తే, తను పవిత్రమైన మనిషి కాకపోతే అమ్మవారే తన దగ్గరకు వచ్చి ఎలా పూజలు చేయించుకుంటారు? నువ్వు అన్నదాని ప్రకారం చూస్తే అమ్మవారు తప్పు చేశారంటావా? అమ్మవారిని అడ్డు పెట్టుకొని మీరు తప్పు చేస్తున్నారు. ఒక ఆడపిల్లని అరిష్టం జరిగిందనే కారణంతో ఇలా పంచాయతీలో ఇంతమంది ముందు కొట్టమని ఏ కట్టుబాటు చెప్పింది? అలాంటి కట్టుబాట్లని కాల్చి తగలబెట్టండి. నిన్న తను అమ్మవారికి పూజ చేసింది. ఎవరి కోసం చేసింది? తన భర్త కోసమే చేసింది. అది మీరందరూ చూశారు. అలాంటప్పుడు తన బంధం మీద, తాళి మీద గౌరవం ఉందని మీకందరికీ అర్థమై ఉండాలి. కానీ అవేవి మీరు ఆలోచించకుండా ఆనవాయితీ అని తనని నేరస్తురాలిగా మీరు తనని దూషిస్తున్నారు. అలాంటి ఆనవాయితీల్ని తుంగలో తొక్కి సమాధి చేయండి. విహారీ, అలా మాట్లాడకూడదురా. విహారీ గారు, దయచేసి మీరు తప్పుకోండి. నేను శిక్షను అనుభవిస్తాను. లక్ష్మి, బావా, నీకెందుకు మధ్యలో? ఇలా రా బావా. ఆపండి, ఆపండి. దయచేసి మీరు అడ్డు లేవండి విహారీ గారు. నాకు నీ మీద ప్రేమన్నా కూడా లేనట్టు నటించను. ఇదే నా ప్రేమ. దయచేసి ఆపండి. దయచేసి మీరందరూ మూర్ఖంగా ప్రవర్తించకండి. ఈ శిక్షను ఆపండి. ఏంటి భక్తవత్సలం గారు, మీ వారసుడికి ఊరి కట్టుబాట్లు మీరు చెప్తారా లేక మేము అర్థమయ్యేలా చెప్పాలా?